హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మార్కెట్ నాడి. విష్ యూ ఆల్ ఏ హ్యాపీ న్యూ ఇయర్. మనకి న్యూ ఇయర్ స్టార్ట్ అయిందే విత్ అప్ ట్రెండ్తో స్టార్ట్ అయింది అండ్ టుడే ఈజ్ లిటరలీ బ్లాస్ట్. ఈరోజు మనం ఒక 30వ తారీఖు మీరు మా వీడియో కానీ చూస్తుంటే నేను మీకు చెప్తూ వస్తున్నాను 23,533 ఈజ్ ద లెవెల్. అక్కడి నుంచి బౌన్స్ అవుతుందని చెప్తూ వస్తున్నాను. అక్కడి నుంచి బౌన్స్ అయింది 23,862 అన్న లెవెల్ నేను దగ్గర ఒక 10 రోజుల నుంచి చెప్తూ వస్తున్నాను. అది కానీ క్రాస్ అయితే 24,000కి వెళ్తుంది అని నేను మీకు చెప్తూ వస్తున్నాను. ఈరోజు మార్నింగ్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో ఈరోజు పోస్ట్ చేశాను. టీసీఆర్ ఆఫ్ నిఫ్టీ ఈస్ 23,797 ఇస్ ద టీసీఆర్ అని చెప్పని. అది క్రాస్ అయింది. క్రాస్ అయిన తర్వాత ఎంత ఫాస్ట్గా పైకి వెళ్ళింది అనేది చూసుకోండి. ఈరోజు అది ఎంతసేపు 23,797 దగ్గర ఉన్నది కూడా మన చార్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది. చాలాసేపు అక్కడే మూవ్ అయ్యి అక్కడి నుంచి ఇట్ స్టార్టెడ్ మూవింగ్ అప్ కంటిన్యూస్లీ. అండ్ రీజన్ ఫర్ దిస్ అప్ ట్రెండ్ ఇస్ మ్యాసివ్ షార్ట్ కవరింగ్ జరిగింది. నిఫ్టీలో హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ వీటిలో షార్ట్ కవరింగ్ జరిగింది. అండ్ ఎస్పెషలీ ఫ్యూచర్ సైడ్ వాచ్ చేసే వాళ్ళ కోసం మీకు ఇన్ఫీ, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ వీటిలో ఓపెన్ ఇంట్రెస్ట్ యాడ్ అయింది బయింగ్లో. అంటే ఫ్యూచర్స్ బాగా కొన్నారు. టోటల్గా బయింగ్ జరిగింది ఎస్పెషలీ ఫ్యూచర్ మార్కెట్లో. ఎస్పెషలీ ఈ రిలయన్స్, ఇన్ఫీ, టీసీఎస్, ఇలా బజాజ్ ఫైనాన్స్, మారుతి ఇటువంటి వాటిలో అంతా ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్ హెవీ బయింగ్ జరిగింది. వేరేస్ షార్ట్ కవరింగ్ జరిగింది ఐసిఐసిఐ బ్యాంక్, నిఫ్టీ ఫ్యూచర్లో చాలా షార్ట్ కవరింగ్ జరిగింది. ఈరోజు ఐసిఐసిఐ బ్యాంక్లో షార్ట్ కవరింగ్ జరిగింది. ఇందులో చాలా వాటిలో షార్ట్ కవరింగ్ జరిగింది. అందుకోసమే మార్కెట్ ఎస్పెషల్లీ మీరు వాచ్ చేయండి. నిఫ్టీ భయంకరంగా పెరిగిపోయింది. ఎందుకంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఒక పక్క హెవీ బెడ్స్లో బయింగ్ జరుగుతున్నది, ప్లస్ షార్ట్ కవరింగ్ కూడా జరుగుతున్నది. కాబట్టి ఒకేసారి జంప్ చాలా ఎక్కువ వెళ్ళిపోయింది. నిఫ్టీ అండ్ సెన్సెక్స్ ఈ రెండు హెవీగా మూవ్ అయినాయి. వేరేస్ బ్యాంక్ నిఫ్టీ కంపేర్ టు సెన్సెక్స్తో కంపేర్ చేసుకుంటే అది మధ్యాహ్నం వరకు ఆల్మోస్ట్ ఫ్లాట్గా ఉన్నది. అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా ఒక 300 పాయింట్స్ వరకు పెరిగింది. మార్నింగ్ మీరు 1 o'clock 2 o'clock చూసినా మీరు 250 పాయింట్స్ అప్ ఉన్నది. అది తర్వాత నియర్లీ ఒక 300 పాయింట్స్ వరకు పెరిగింది. అది ఈరోజు జరిగింది యాక్చువల్లీ. సో ఈరోజు జరిగిన మీరు కానీ వాచ్ చేసుకుంటే నిన్నటికి ఈరోజుకి అంటే కొత్త సంవత్సరం స్టార్ట్ అయిన ఈ ఫస్ట్ 2 daysలోనే నియర్లీ అరౌండ్ 655 పాయింట్స్, అంటే 23,533 నుంచి 24,188, ఆల్మోస్ట్ 200 వరకు వెళ్ళింది. ఈరోజు 221 వరకు, 188 దగ్గర క్లోజ్ అయింది. 655 పాయింట్స్ వరకు పెరిగింది. సో ఇది కంటిన్యూ అవుతుందా, ఇక్కడ ఆల్రెడీ అప్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా, బుల్లిష్ ఉంటుందా అన్నది చాలామంది 2 రోజులు పెరగంగా అని చెప్తారు కదా. కానీ మీరు వాచ్ చేయాల్సింది 24177 ఈ లెవెల్ అయితే కంపల్సరీగా వాచ్ చేయండి. ఇది కానీ క్రాస్ అయితే మీకు పైకి వెళ్తుంది 24,350 అక్కడ వరకు వెళ్తుంది. ఇది కానీ క్రాస్ కానీ కాకపోతే మళ్ళీ అది 23,797కి వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ముందు 24,061కు వస్తుంది. అది కూడా కానీ బ్రేక్ అయితే మాత్రం 23,797 ఏదైతే ఉందో టీసీఆర్ అక్కడ వరకు వెళ్ళే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. దాన్ని మీరు వాచ్ చేసుకోండి. సో మనం ఈరోజు జరిగింది ఆల్రెడీ చెప్పాం కదా. రేపు వాచ్ చేసుకోవాల్సింటే 24,177 అని చెప్పని లెవెల్ ఆల్రెడీ ఉంది మనం చెప్పింది. ఈరోజు సెన్సెక్స్ ఓపెన్ అయింది, క్లోజ్ అయింది 1,436 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. నిఫ్టీ 445 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 544 పాయింట్స్ అప్లో క్లోజ్ అయింది. అన్ని స్టాక్స్ ఆల్ ఇండెక్స్ వెయిట్స్ అన్నీ అప్ ఉన్నాయి. ఒక సన్ఫార్మా ఒకటి అది డౌన్ ఉండింది. అది మిగతా చిన్న చిన్న స్టాక్స్ ఉన్నాయి. కానీ మీరు ఎక్కడ చూసినా సరే ఈరోజంతా బ్లూ కలర్లోనే ఉన్నది. మీరు బయింగ్ సైడే ఉన్నది, బయింగ్ ఆర్ షార్ట్ కవరింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఉన్నది. అండ్ మీరు బ్యాంక్ నిఫ్టీ వాచ్ చేయాల్సిన లెవెల్ రేపు వాచ్ చేయాల్సింది 824 వాచ్ చేయాలి మీరు రేపు. అది కానీ క్రాస్ అయితే మీకు పైకి వెళ్తుంది. అది కానీ క్రాస్ కానీ కాకుండా అంటే కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత బ్యాంక్ నిఫ్టీ టీసీఆర్ ఆల్రెడీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్లో మెన్షన్ చేస్తున్నాను, అది చూసుకోండి. ఇక ఎఫ్ఐఎస్ మీరు డేటా చెక్ చేసుకుందాం. ఎఫ్ఐఎస్ ఈరోజు 13,402 crores బై చేశారు, 11,896 crores సెల్ చేశారు. వాళ్ళు నెట్ బయర్స్ ఉన్నారు, 1,500 కోట్లు బై ఉన్నారు. 1,500 కోట్ల బయింగ్ తోటి మార్కెట్ ఇంత బ్లాస్ట్ అవుతుందని ఎవరైనా మీకు ఏదైనా యూట్యూబ్ ఛానల్ చెప్తే దానికి మనం ఏం చేయలేము. ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఏం కొన్నారు అనేది ఎవరికి తెలియదని నేను రిపీటెడ్గా చెప్తూ వస్తున్నాను. అలా ఆ డేటా ఎవరి దగ్గర ఉండదు. అండ్ డిఐఎస్ ఈరోజు ఫ్లాట్గా ఉన్నారు, బయింగ్ సెల్లింగ్ రెండు సేమ్ ఉన్నాయి. నెట్ ఎక్స్చేంజ్లో మీకు 1,487 crores బయింగ్ జరిగింది. ఇది ఎఫ్ఐఎస్ సంబంధించిన డేటా. తర్వాత మనం చార్ట్ చూసుకుందాం. నిన్న చార్ట్ నేను వీడియో పోస్ట్ చేయలేకపోయాను, అందుకని నిన్న చార్ట్ ఇస్తున్నా చూడండి. మీకు
నిన్న చార్ట్ని మీరు కానీ వాచ్ చేసుకుంటే ఎక్కడి నుంచి డౌన్ ట్రెండ్ మొదలైంది ఇక్కడ తెలుస్తుంటుంది. మీకు ఈ విధంగా సిగ్నల్స్ ఉంటాయి మన దాంట్లో. మీరు డైరెక్ట్గా ఎక్కడ బై అయింది, ఎక్కడ సెల్ ఉందని చూస్తూ ఉండాలి. నిన్నంతే సెల్లింగ్ జరుగుతున్నది, బయింగ్ జరుగుతుంది, లాస్ట్లో మీకు అప్లో క్లోజ్ అయింది. వేరే ఇక్కడ మీరు చూస్తే చూడండి, ఈరోజు చార్ట్ మార్నింగ్ 1 సెకండ్ మాత్రమే అది అప్ ఉంది, అది డౌన్ ఉండింది. 50 ఈరోజు ఓపెన్ అయింది 23,783 దగ్గర ఓపెన్ అయింది. లో టచ్ అయింది 751, అంటే నియర్లీ ఒక 35 పాయింట్స్ వరకు కిందకి వెళ్ళింది. మన దాంట్లో చూడండి సెల్ వచ్చింది. ఫస్ట్ ఓపెన్ అయింది, స్టాప్ లాస్ స్టిక్కర్ అయ్యి సెల్ వచ్చింది, మళ్ళీ స్టాప్ లాస్ స్టిక్కర్ అయింది. బై సైడ్ 937 కల్లా దానికి అప్ ట్రెండ్ మొదలైంది. అప్ ట్రెండ్ మొదలైంది చూడండి 937 అండ్ 955 కల్లా మీకు అది టీసీఆర్ క్రాస్ అయిపోయింది. 23,835కి వెళ్ళిపోయింది. అక్కడి నుంచి క్రాస్ అయ్యింది మీకు 23,888 మీకు 10 గంటల 49 నిమిషాలకు వెళ్ళింది. తర్వాత 12 గంటల 29 నిమిషాల కల్లా మీకు 24,000 టచ్ అయింది. అది కూడా క్రాస్ అయిన తర్వాత అసలు ఆకుండా నేరుగా 1 గంట 40 నిమిషాలు 143 కల్లా మీకు 24,122 మన లెవెల్ ఇచ్చున్నాం, అది కూడా టచ్ అయింది. అది కూడా క్రాస్ అయిన తర్వాత మీకు 24,168 ఇస్ ద లెవెల్, అది 2 గంటల 20 నిమిషాలు టచ్ అయింది. దాని తర్వాత పైన 24,224 ఇస్ ద లెవెల్ ఉంది, అక్కడ వరకు వెళ్ళి క్లోజ్ అయింది మీకు 24,188 దగ్గర క్లోజ్ అయింది. సో మీరు వాచ్ చేయాల్సిన లెవెల్ రేపు 24,177 వాచ్ చేయండి. అది కానీ బ్రేక్ అవుతుంటే కిందకు వస్తుంది 24,061 వరకు వస్తుంది. అది కానీ క్రాస్ అయితే మాత్రం పైకి వెళ్ళి 24,300కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. ఇది చూసుకోండి మీరు. మన నిఫ్టీ చార్ట్ ఇది. బ్యాంక్ నిఫ్టీ చార్ట్ చూడండి, ఈరోజు మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మీకు చూడండి, ఓపెన్ అయిన తర్వాత 51,089 ఓపెన్ అయింది, 51,097 వరకు వెళ్ళింది, 197 వరకు వెళ్ళింది. అక్కడి నుంచి కిందకు వచ్చి ఓపెన్ బ్రేక్ అయింది, మళ్ళీ ఓపెన్ ఫస్ట్ హై వరకు వెళ్ళింది, మళ్ళీ ఓపెన్. చూడండి ఇది ఆల్మోస్ట్ మీరు చూస్తుంటే ఇది కంటిన్యూస్గా మీకు ఆల్మోస్ట్ అంటే 12:30 వరకు 12:20 వరకు దాంట్లో పెద్ద ఫ్లక్చువేటింగ్గానే ఉన్నింది. అక్కడ 12:20 నుంచి మీరు చెక్ చేసుకోండి అది ఎంత ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది. 12:25 కల్లా మీకు 51,197కి వెళ్ళింది ఓపెన్ నుంచి. అక్కడి నుంచి 51,300 12:31 వరకు వెళ్ళిపోయింది. అంటే 6 మినిట్స్లో దగ్గర మీకు 310కి వెళ్ళిపోయింది, అంటే 120 పాయింట్స్ పెరిగింది. అక్కడి నుంచి మీకు 150 కల్లా మీకు 144 కల్లా మీకు నియర్లీ 200 పాయింట్స్ 250 పాయింట్స్, అంటే మీకు అప్ ట్రెండ్ అంటే యాక్చువల్లీ మొదలైంది 12:30 తర్వాత మొదలైంది. అంటే అప్ ట్రెండ్ అంటే అగ్రెసివ్ నేను చెప్పేది. మీకు మొమెంటం 12:20 నుంచి మీకు అప్ వెళ్ళడం మొదలుపెట్టింది, అది కంటిన్యూస్గా పెరుగుతూనే ఉన్నది. బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంకా లాస్ట్లో కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది, 51,605 దగ్గర క్లోజ్ అయింది. అది ఇది బ్యాంక్ నిఫ్టీ సంబంధించిన చార్ట్. మన స్టాక్స్ చూసుకుందాం ఇప్పుడు ఒకసారి. ఆ స్టాక్స్ మీరు చెక్ చేసుకుంటే చూడండి, ఈరోజు స్టాక్స్ అన్నీ చూడండి, స్క్రీన్ మొత్తం టోటల్ బ్లూ స్క్రీన్ మొత్తం. ఎవరైనా సరే మీరు ఈరోజు ఈ స్క్రీన్ చూస్తుంటే మన సబ్స్క్రైబర్స్ అందరూ మీరు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయిండేవాళ్ళు, ఎందుకంటే మొత్తం టోటల్ స్క్రీన్ మొత్తం బ్లూ కలర్లో ఉంది. అన్నీ చూడండి, ఇది ఇక్కడ ఇవన్నీ నేను ఇచ్చేది T-1 T-8 అంటే అది టీసీఆర్ లెవెల్స్ అవి. అది టీసీఆర్ చూడండి, ఎల్ఎన్టీ 3677 టీసీఆర్ క్రాస్ అయింది. టీసీఆర్ నుంచి దగ్గర 40 రూపాయలు పెరిగిపోయింది. భారతీ ఎయిర్టెల్ ఇది టీసీఆర్ 1600, దాని టీసీఆర్ ఇది చూడండి. దీనిది ఈ టైప్లో మీకు చాలా ఉన్నాయి చూడండి స్టాక్స్ అన్నీ. బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ చాలా ఉన్నాయి చూడండి, ఇవి చెక్ చేసుకోండి. మీకు కింద ఇక్కడ ఇచ్చుంటాను నేను, ఇక దీని టీసీఆర్ ఏంటని చెప్పని ఇది చూడండి మీరు. ఇది టోటల్ స్క్రీన్ మొత్తం బ్లూ ఉన్నది ఈరోజు. అందుకని ఈరోజు మార్కెట్ అసలు ఆగకుండా ఇట్ స్టార్టెడ్ షూటింగ్ అప్ కంటిన్యూస్లీ. ఈరోజు స్టార్స్ వచ్చేది మెయిన్ మారుతి అండ్ బజాజ్ ఫైనాన్స్, ఈ రెండు అయితే బ్లాస్ట్ అయిపోయినాయి. ఇన్ఫీ కూడా బాగానే బ్లాస్ట్ అయింది. అండ్ టీసీఎస్ అయితే ఈ ట్రైడ్ బట్ స్లోగా ఉంది. టీసీఎస్, ఎల్ఎన్టీ అండ్ భారతీ ఎయిర్టెల్ కొంచెం స్లోగా ఉన్నాయి. బ్యాంక్స్లో మొమెంటం ఉంది, కానీ ఓన్లీ కోటక్ బ్యాంక్ ఒకటి నిన్న ఈరోజు బాగా పెరిగింది, మిగతావన్నీ కొంచెం స్లోగా ఉన్నాయి. అందుకని పెద్ద బ్యాంక్ నిఫ్టీ 540 పాయింట్స్ కన్నా ఎక్కువ పెరగలేదు, బట్ అన్ని గ్రీన్లో ఉన్నాయి కాబట్టి అది పెరిగింది. అది ఇది మన స్టాక్ సంబంధించింది. ఇంకా లాస్ట్ మన లైవ్ బర్సల్ సిగ్నల్స్ సబ్స్క్రైబర్స్ ఎవరైనా మీరు రెన్యూ చేసుకోండి. ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అవి ఆల్రెడీ ఆప్షన్స్ చూసిన వాళ్ళు ఈరోజు ఎక్స్పైరీ కదా. ఈరోజు మీరు బ్యాంక్ నిఫ్టీ అవి కానీ చూస్తుంటే, బ్యాంక్ నిఫ్టీ మేము ఈరోజు సిగ్నల్స్ కొంచెం మాకు ఏదో ఫీడ్ ఇబ్బంది ఉండి టెక్నికల్ రీజన్ ఉండేదని మేము ఇవ్వలేకపోయాము. వేరే మీరు నిఫ్టీ ఫ్యూచర్స్ ఆప్షన్స్ చూడండి, మీరు 100 రూపీస్ ఆప్షన్ అది ఆల్మోస్ట్ 400 అయిపోయింది. ఈరోజు ఎక్స్పైరీ కదా, ఎక్స్పైరీవే ఇస్తుంటాం మేము. చూడండి దీన్ని నిఫ్టీ మీకు 120 రూపీస్ ఆప్షన్ కాస్త ఆల్మోస్ట్ 480 రూపీస్ అయిపోయింది. ఇది నిఫ్టీకి సంబంధించింది. మేము ఇచ్చే ఆప్షన్ సెన్సెక్స్ అండ్ నిఫ్టీ రెండు ఇస్తాం మేము.
ఈ పుట్స్ అన్నీ ఆల్మోస్ట్ జీరో అయిపోయినాయి. అది అది అర్థమైన అండర్స్టూడ్ ఆల్రెడీ అందరికీ. ఇది మన టోటల్ ఈరోజు జరిగింది. రేపు వాచ్ చేయాల్సిన లెవెల్స్. సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మండి ఫర్ హ్యాపీ విచెస్. మీరు మా లైవ్ బైస్ చెక్ సబ్స్క్రైబర్స్ అండి. రెన్యూ కానీ చేసుకోకుండా ఉంటే తప్పకుండా రెన్యూ చేసుకోండి. ఈ అబ్నార్మల్ వాలటిలిటీ మూమెంట్స్లో మార్కెట్లో మీకు గైడెన్స్ ఇవ్వగలిగేది ఓన్లీ మా చార్ట్స్ మాత్రమే మీకు గైడెన్స్ ఇవ్వగలవు. 2 రోజులు పెరిగింది కాబట్టి బుల్లిష్ అని పైకి వెళ్ళిపోతుందని అట్లా అనుకోకండి. ఎందుకంటే లెవెల్స్ మాత్రమే ఫాలో కావండి. రేపు కానీ 24,177 కానీ అది కానీ క్రాస్ కానీ కాలేకపోతే మళ్ళీ కిందకు వస్తుంది. అది కిందకి కూడా చాలా ఫాస్ట్గా వచ్చే అవకాశం ఉంటుంది, చూసుకోండి. అది కానీ క్రాస్ అయితే మాత్రం డైరెక్ట్గా 24,350 దాటేస్తుంది. ఇది ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ట్రేడింగ్ అండ్ టుమారోస్ లెవెల్స్ టు వాచ్. సబ్స్క్రైబ్ టు మార్కెట్ మండి. థ్యాంక్ యూ.